మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల సమరానికి సమాయత్తం కావాలి. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీలను చిత్తుగా ఓడించాలి. కార్యకర్తలకు ఆళ్లనాని పిలుపు. అర్జీల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. స్పందన కార్యక్రమంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం. నూతన పీఠాధిపతులకు ఘన సత్కారం. నిస్వార్థ సేవతోనే విజయాలు తథ్యమని పేర్కొన్న బిషప్ పొలిమేర జయరావు. ఊపందుకున్న వలసల పర్వం. ఆళ్లనాని సమక్షంలో వైకాపాలో భారీ చేరికలు. ఎన్నికల బరిలో నేనే ఉంటా. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను దోచుకు తిన్నారని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆరోపించారు. 47వ డివిజన్లో కార్పొరేటర్ పార్టీ ఇన్ఛార్జ్ మునుల జాన్ గురునాథ్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. తొలత మహిళా సమాఖ్య నాయకులు బీరపోగు సరిత, అజయ్ గాంధీ మరియు మునుల జాన్ గురునాథ్ డివిజన్ ప్రముఖులు ఆళ్లనానికి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తూ ప్రజాభిమానం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మీ ఇంట్లో మంచి పని చేశాను అంటే మీరు సంతోషంగా ఉన్నారంటే ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడుగుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్యకర్తలందరూ ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని దుష్టశక్తులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపల్లి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచు మైబాబు, నాయకులు మజ్జి కాంతారావు, యాగాటి లక్ష్మీనారాయణ, జాడ ఈశ్వరరావు, కనకం చెన్న సూర్యనారాయణ, అట్టాడ రామకృష్ణ, ముప్పెన భాస్కర్రావు, నాగు, పైలి వెంకటరమణ, తోట శివ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు బయట మన లంకపాట్లో ఆలనాని గారి దయ వల్ల డివిజన్ నుండి మనం అందరం కూడా గెలిపించుకోవాలి. స్వయంకృత అపరాధం వల్ల మిమ్మల్ని అక్కడ పేరుతో గెలిపించి సమావేశంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము 4 సంవత్సరాల 10 నెలల సమయం గడిచిపోయింది. ఈ 14 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రేయనక పగలనక నిద్రాహారాలు కూడా మాని ప్రజా శ్రేయస్సుకు ఏ విధంగా కష్టపడ్డాడో, ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడ్డాడో దాంట్లో భాగస్వాములైనటువంటి మీ అందరికీ నేను ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. మరి ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, కోట్లాది మంది ప్రజలందరూ కూడా రేపు రానున్నటువంటి ఎన్నికల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా కంకణబద్దులై ఉన్నా కూడా మళ్ళీ మనం అందరం ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ కూర్చుని మన ముఖ్య కార్యకర్తలు అందరం కూర్చుని మనం అత్యంత బాధ్యతాయుతంగా జాగ్రత్తగా రానున్నటువంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున మళ్ళీ ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున కొనసాగబోతూ ఉన్నాయి. ఇది కేవలం 40 రోజుల విరామం మాత్రమే అని ప్రజలకు అందరికీ కూడా చెప్పండి. ఆ సమయంలో మీరు ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు మేము చేసినటువంటి ఈ సమస్యల పరిష్కారాలకు సంబంధించి ఇంకా ఏదైనా మిగిలిపోతే అవన్నీ కూడా మేము చేయిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మీరు వెళ్ళి ప్రజల మధ్యకు వెళ్ళి చెప్పండి మీ మాటను. ప్రతి పేదవాడు బిల్డింగ్ కట్టుకునే స్థాయి తీసుకెళ్ళినటువంటి మనసున్న మహారాజు ఆల నాన్నగారిని అందరూ సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా లంకపేటలో కమ్యూనిటీ హాల్, ఇజ్రాయల్పేటలో కమ్యూనిటీ హాల్, రాణినగర్ లో కమ్యూనిటీ హాల్, డాక్రా మీటింగులు పెట్టుకోవడానికి 3 కమ్యూనిటీ హాల్ కట్టించి ఇజ్రాయల్పేటలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక మాదిగుడు తెచ్చినటువంటి మనసున్న మహారాజు ఆల నాని గారిని మీ అందరూ సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మన పేదల పాలెట పెన్నిది ఆళ్ళ నాని సార్కి నా నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు. మరి గత ప్రభుత్వాన్ని మనం గట్టిగా పోటీ ఇచ్చి మన ప్రభుత్వాన్ని ఎలా అయితే తెచ్చుకున్నామో అదేవిధంగా ఈసారి కూడా మన ఎమ్మెల్యే సార్కి మంచి మెజార్టీతో గెలిపించాలని మన కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను. జగన్ గారు మహిళా సాధికారత దిశగా తీసుకెళ్తున్నారు. అదే బాటలో సార్ కూడా మనల్ని అందరినీ నడిపిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం సారే. సార్ ఇచ్చిన సపోర్టు అంత ఇంత కాదు. నేను ఎప్పుడు బయటకు వచ్చి అసలు మాట్లాడిందంటే కాదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్ నేను మాట్లాడడం, అందుకే కొంచెం భయంగా ఉంది. అయినా సార్ జగన్ గారు మనకి ఎలా అయితే మన పిల్లల భవిష్యత్తు కోసం మనకి విద్యని వైద్యాన్ని అందించారో వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరు సిద్ధమా? సార్కి మనం అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిద్దామని సిద్ధమా? సార్ని మనం మరొకసారి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా కాకపోతే మేము 47వ డివిజన్లో ఉన్న కార్యకర్తలందరం చాలా సైలెంట్గా ఉంటాం సార్. ఆ సమయం వచ్చినప్పుడు మేము అంటే ఏంటో చూపిస్తాం సార్. కాకపోతే మేము ఎప్పుడు సైలెంట్గా ఉంటాం కాబట్టి చాలా డివిజన్లో 47వ డివిజన్ అంటే కొంచెం చిన్న చూపు ఉంది సార్. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు మన ఏలూరు నియోజకవర్గానికి ఆళ్ళ నాని గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, స్పందనకు వచ్చే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయంలోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్ఓ డి పుష్పమణి, జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ విజయరాజు, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటిలతో కలిసి
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం, పెన్షన్లు, సర్వే, ఉపాధి, భూ సర్వే, ఎలక్ట్రికల్ తదితరులకు సంబంధించి మొత్తం 208 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం కింద అందిన అర్జీల పరిష్కారంలో నాణ్యత ప్రధానమైందని పేర్కొన్నారు. నాణ్యతను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని చెప్పారు. స్పందన పరిష్కార నివేదిక అర్జీదారుని సమస్య పరిష్కారానికి సంబంధించిన ఫోటోలను తప్పనిసరిగా జత చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ శిక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. SDC పోలవరం DSP దేవుని పట్ల విశ్వాసం, భక్తిభావం కలిగి ఉంటే అంతా మంచే జరుగుతుందని ఏలూరు మేత్రాసనం పీఠాధిపతి రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు తెలిపారు. ఇటీవల ఖమ్మానికి మరియు నల్గొండానికి కథోలిక పీఠానికి పీఠాధిపతులుగా నియమితులైన రెవరెండ్ ఫాదర్ సగిలి ప్రకాష్, కరణం థామస్ కుమార్లు ఏలూరు పీఠానికి విచ్చేసిన సందర్భంగా పీఠాధిపతి బిషప్ జయరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పొలిమేర జయరావు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభువు పట్ల భక్తి శ్రద్ధలు చూపడం ద్వారా సమాజానికి మేలు చేయడం ద్వారా కుటుంబంతో పాటు వ్యక్తిగతంగా ప్రభువు అన్ని విధాలా ఆశీర్వదిస్తాడని, అదే సూత్రంతో అందరూ తమ తమ దినచర్యలను కొనసాగించాలని సూచించారు. అలాగే నూతన పీఠాధిపతులుగా నియమితులైన బిషప్లు ఎంతో సేవ చేశారని, ఆ ప్రభువు ఆశీర్వాదంతోనే ఈ పదవులు లభించడం ఆనందదాయకమని అన్నారు. అలాగే విశ్వాసులకు మరింత సేవ చేయాలని ఆయన సూచించారు. అనంతరం నూతన పీఠాధిపతులు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఏలూరు పీఠంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, జయరావు ఎంతో మహోన్నత వ్యక్తిని, జాలి, దయ, నిస్వార్థ సేవ ఆయన సేవకు ప్రతిరూపమని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన ఫాదర్ మైకేల్ను బిషప్ పొలిమేర జయరావు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఎమాన్యుయల్, ఫాదర్ బి రాజు, ఫాదర్ బాబుజాజ్, ఫాదర్ డిఆర్ఓను మరియు స్థానికులు జక్కుల బెనర్జీ, అలెక్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి సన్మానం చేస్తారు. ఇది మహాత్మ
ఇటు నల్గొండ కర్నూలు ముగ్గురు గురువుల్ని పీఠాధిపతులుగా మన తెలుగు రాష్ట్రంలో దయచేయడం ఎంతగానో ఆనందమైన సందర్భంలో వీరిద్దరిని ఆహ్వానించారు. కర్నూలుగా ఎన్నికైనటువంటి గవర్నర్ జోనస్ గారు నిన్ననే వచ్చారు. ఈరోజు రేపు తెలియజేస్తున్నారు. వారిని ప్రకటిస్తాను. ఖమ్మానికి మొట్టమొదటిగా గౌరవనీయులు ఫాదర్ సగిలి ప్రకాశ్ గారిని 17వ తారీఖున ఈ నెల మొదటగా, తర్వాత అదే రోజున నల్గొండకి డబుల్ కుమార్ వెంకటేశ్వర స్వామి గారిని, అటు లాస్ట్ సాటర్డే కర్నూలు పీఠానికి గవర్నర్ గారిని ఎన్నిక చేయడం, వ్యక్తిగతంగా ఈ ముగ్గురు విషయమై నేను ఆనందిస్తుండగా వెంకటేశ్వరుడి వారిని పెద్ద దేవాలయంలో దేవుడి దీన సేవకుడిగా ఈ యొక్క సన్మానాన్ని పొందడం కూడా నా భాగ్యం, నా అదృష్టం. ముందు మాకంటే ముందు పీఠాధిపతుల వారి యొక్క ఆశీర్వాదాలతో, సలహాలతో, వారి యొక్క ప్రేరణతో, స్ఫూర్తితో తండ్రి గారు వారి యొక్క పథకాల ప్రశంసించినట్టుగా చక్కగా పీఠాధిపతులతో పనిచేసి కథోలిక సంఘానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి తెలుగు పీఠాధిపతులుగా పేరు గడించాలి అని మీ అందరి సహాయ సహకారాలు, గురువుల యొక్క సహకారాలు, అమ్మగారి యొక్క సహకారాలు మాకు ఉంటాయని ఆశిస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ ప్రార్థనలు కోరుకుంటూ ప్రయత్నించుకుంటున్నాను. నేను నల్గొండకు వెళ్తాను అనేటువంటి ఒకే రోజు అనౌన్స్మెంట్ జరిగింది. అందులో అందరం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. కానీ ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మాకెంతో అవసరం. మీ ప్రార్థనా శక్తి వలన మాకు ఇవ్వబడిన బాధ్యతలు నిర్వర్తించడానికి, మా మందకు కాపరిగా, మెంబరిగా ఆ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసినటువంటి ఆ దివ్య అనుగ్రహాలు చేయమని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉన్నాను. నామద్రాసన అభిషేకం ఏప్రిల్ నెలలో 30వ తేదీ నాడు నల్గొండ నందు జరగబోతుంది. కాబట్టి అందరూ ఆహ్వానితులే, తప్పనిసరిగా వచ్చి జీవించాలని, ప్రార్థించాలని మేము మనసారా వేడుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మన ప్రియతమ మిత్రులు జయరావు గారు అపోస్తలిక పాలనాధికారిగా నియమించబడ్డారు. విశాఖ మెత్రాసనం అది నా మాతృ మెత్రాసనం. అక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏలూరు వైఎస్ఆర్సీపీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. స్థానిక 28వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొల్లిపాక సురేష్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి ఖాదీ వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు దాదాపు 100 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరిలో ఏలూరు 6వ డివిజన్కు చెందిన టీడీపీ, జనసేన నాయకులు క్యాంప్ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వేసుకున్న వాళ్ళు ముందుకెళ్తే వేసుకున్న వాళ్ళు బాబా ఇలా వచ్చి వేసుకున్న వాళ్ళు రండి, ఎలా వచ్చిందా? తమ్ముడు పర్లేదు.
ఇలాగన్నమ్మా అందరూ ఒకసారి తర్వాత మనకి మళ్ళీ కావాలి. మా ఒకసారి నుంచోండి. తల్లి ఇటు తిరిగమ్మా ఒకసారి. ఓకే ఒకసారి అల్లాని గారి నాయకత్వం, అల్లాని గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈ నెల 5వ తేదీన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సువిశాలమైన స్థలంలో 3 లక్షల మందితో జైహో బీసీ బహిరంగ సభ జరుగుతుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి బడేటి చంటి బీసీ సాధికారిక కమిటీ రాష్ట్ర కన్వీనర్ జంపన వీరశ్రీనివాస్ తెలిపారు. ఏలూరులోని బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి జంపన వీరశ్రీనివాస్ మాట్లాడుతూ జైహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను అణగదొక్కారని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నిటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి జగన్ కబంధ హస్తాలతో కబళించి వేశారని ఆరోపించారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు. మరి ఏదైతే రేపు జైహో బీసీ సభని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి గుంటూరు దగ్గర కాజాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సగర సాధికారిక సమితి ఆధ్వర్యంలో మరి ఏలూరులో జంపన వీరశ్రీనివాసరావు గారు మరి ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ జైహో బీసీ సభ ద్వారా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఏమేమైతే చేశారో రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది కూడా ఆ సభ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. లోగడ ఉన్నప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని బీసీ కులస్తులకు కూడా మరి సబ్సిడీ లోన్లు కానీ అలాగే అనేక విధాలైన పరిశ్రమలు కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి కానీ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. సగర సాధికారిక సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఏలూరులో జరుగుతుందో అన్ని బీసీ కులాలని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి రేపు ఆ సభని మనం విజయవంతం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అందరం కూడా జైహో బీసీ సభకి అన్ని కులస్తులు కూడా బీసీలందరూ కూడా రావాలని ఈ మీడియా సమావేశం ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బీసీలందరితో కూడా అంకిత భావంతో పనిచేసి తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే అభ్యర్థులు నిలబడిందో బీసీలకి న్యాయం చేసేది రేపొద్దున ఈ కూటమి అనేది అందరూ కూడా తెలుసుకుని ఈ కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా ఏలూరు నియోజకవర్గం ఏలూరు టౌన్లోని అన్న బడేటి చంటి గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా మిత్రుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా రేపు అనగా 5వ తారీఖు మంగళవారం నాడు గుంటూరు జిల్లా కాజా దగ్గరలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి
ప్రదేశంలో రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జైహో బీసీ కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ఒక అద్భుతంగా దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది బీసీ సోదరులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క జైహో బీసీ కార్యక్రమంలో రాబోయే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో బీసీలకు ఏ విధంగా అన్ని రంగాల్లో ఆదుకుంటాం, బీసీలను ఏ విధంగా ప్రోత్సహిస్తాం అనే అంశాలపై గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవశ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు ప్రకటిస్తారు. మా బీసీలనే 15 మందిని కమిటీగా వేసి మీ బీసీల అభివృద్ధి కోసం ఏం కావాలో మీరే ఈ డిక్లరేషన్ రూపొందించుకోని చెప్పి మా మీదే పెట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా మా బీసీలకు ఇచ్చేటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. రేపొద్దున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసేటువంటి డిక్లరేషను మనందరం కూడా ప్రజల్లో తీసుకెళ్లి బలంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయమే మనందరం కూడా పనిచేయాలి. రేపు జరగబోయే సభని విజయవంతం చేయాలని చెప్పి మా సగర సాధికారతకి అదేవిధంగా రాష్ట్రంలోని బీసీ సోదరమణులందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్థానిక శ్రీరామ్ నగర్లోని జింగిల్ బెల్స్ పాఠశాల, ఏలూరు హెలాపురి లయన్స్ క్లబ్ మరియు ఏలూరు సన్ రైజ్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూ అశోక్ నగర్లోని హేలాపురి లయన్స్ క్లబ్ కాంప్లెక్స్లో సృజన పేరుతో సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎక్స్పోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ మరియు ఆర్ట్స్కు సంబంధించిన పలు మోడల్స్, పరికరాలు, చిత్రపటాలు, పురాతన వస్తువులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు మండల విద్యాశాఖ అధికారులు ఏ రవిప్రకాష్ మరియు ఆర్ రంగయ్య ప్రారంభించారు. జిల్లా లయన్స్ గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారు చేసిన వివిధ మోడల్స్, అయోధ్య రామమందిరం, కరెన్సీ మరియు నాణాల ప్రదర్శన ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లోని శాస్త్రీయ దృక్పథం, కళాత్మకను వెలికి తీసేందుకు ఈ ఎక్స్పో దోహదపడిందని పాఠశాల సంచాలకులు వి సురేష్, ప్రిన్సిపల్ కె విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు కాకరాల వేణుబాబు, లేళ్ల వెంకటేశ్వరరావు, కేబీరావు, మల్లికార్జునరావు, కోర్మా శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరులోని శనివారపేట నందు గల జింగిల్ బెల్ స్కూల్ నందు 1వ తరగతి నుంచి 7th క్లాస్ వరకు సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులు వారి మేధస్సుకు తగ్గట్లుగా సైన్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. నిజంగా చిన్నపిల్లలు అయినప్పటికీ చాలా గొప్పగా ఆలోచించి ఈరోజు సొసైటీకి ఇబ్బందులు అవుతున్న పొల్యూషన్ లాంటి వాటిని తగ్గించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తే మనం పొల్యూషన్ తగ్గించవచ్చని వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించి ఆ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్స్పో భావితరాల సైన్స్ టీచర్ని తల్లనేలా ఉంది. అందరూ క్లాస్ రూమ్లోనే దేశ భవిత ఆధారపడి ఉంటుంటారు. అలాంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ అయినప్పుడు కూడా జింగిల్ బెల్స్ యాజమాన్యం వారు ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసి క్రియేటివిటీ పెంచుతున్నట్టు పిల్లల్లో అందరూ అభినందనీయమండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మాది జింగిల్ బెల్ స్కూల్ ప్రిన్సిపల్. ఈ రోజున సైన్స్ డేని మనం
దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయాలి, వెలికి తీయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే మేము దీనికి సృజన అని పేరు పెట్టి పిల్లల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని, ఇన్నోవేషన్స్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఈ లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో కూడా ఈ రోజున మేము లయన్స్ క్లబ్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసుకున్నట్లయితే కనుక డైలీ లైఫ్లో మనం ఏదైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ రోజున ఇక్కడ ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ రోజున అవి చూసుకున్నట్లయితే పిల్లలు డబ్బులు అంటే ఖర్చు పెట్టడమే కాదు, దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేటువంటిది కూడా ఒక విషయాన్ని తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు, మా అతిథులు అందరికీ కూడా భాగస్వాములందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరి ఈరోజు మా జింగిల్ బెల్స్ పాఠశాలలో ఈ సైన్స్ అండ్ ఆర్ట్ ఎక్స్పో సృజన పేరుతోటి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ అలాగే ఏలూరు సన్ రైజ్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ అలాగే క్రియేటివిటీని బయటికి తీసుకురావడం ఎలాగా, దానికి ఈ చిన్న ప్రయత్నంగా మా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో, టీచర్ల సహకారంతో చాలా మంచి కాన్సెప్ట్స్ తోటి మోడల్స్ తయారు చేశారు. వర్కింగ్ మోడల్స్, చార్ట్స్, ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు మోడల్స్ కానీ తయారు చేశారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరి ఎంఈఓ రవిప్రకాష్ గారు, రంగయ్య గారు, అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులు, నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ కూడా మా జింగిల్ బెల్స్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 316G రీజన్ మీటింగ్ రీజనల్ చైర్మన్ లైన్ వి మల్లికార్జునరావు అధ్యక్షతన ఏలూరు సారథి ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వపు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, గౌరవ అతిథిగా జిల్లా లయన్స్ గవర్నర్ గట్టె మాణిక్యాలరావు మరియు జిల్లాలోని పూర్వపు గవర్నర్లు, సహచర రీజనల్ చైర్మన్లు, రీజన్లోని జోన్ చైర్మన్లు, రీజన్లోని వివిధ క్లబ్బుల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభకు ముందుగా అభినయ నృత్యభారతి చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అతిథుల చేతుల మీదుగా సాధనా సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు, పేద విద్యార్థులకు సైకిళ్లు అందించారు. రీజియన్లో ఉత్తమ సర్వీస్ అందించిన క్లబ్బులకు, నాయకులకు మల్లికార్జునరావు దంపతులు అవార్డులను అందించారు. లైన్ డాక్టర్ డి సుబ్బారావుకి లైన్ ఆఫ్ ది రీజన్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి సేవలందిస్తున్న లైనిజం అజరామని, తన చిన్నతనంలో లైన్స్ నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు సంపాదించారని, అవి తన ఎదుగుదలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాయని తెలిపారు. రీజియన్ చైర్మన్ మల్లికార్జునరావు దంపతులను లైన్స్ నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున సన్మానించారు. రీజియన్లోని క్లబ్లు, వారి నాయకులు క్లబ్ల బ్యానర్లు చేయబూని ర్యాలీ నిర్వహించారు. సార్ అందరూ కెమెరా చూడండి సార్. ఓకే సార్ సార్ ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి. To join her. మరి వెలుగురు చీకటి పాల్గొని అందరూ కూడా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం గవర్నర్ గారిని. మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా చెప్పడానికి రాజాన్ని చేయాల్సిందిగా. జిల్లా మా రీజియన్లో మొత్తం 28 మంది కొత్తగా సభ్యులు యాడ్ చేసామండి. -3 ఉన్నారండి. 28 మంది యాడ్ చేసాం. అలాగే ఈ కొత్త నా రీజియన్లో కొత్తగా ఒక క్లబ్ ఒకటి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఆ క్లబ్ మా ఛాలెంజర్స్ ప్రెసిడెంట్ అయిన హేమవతి గారు స్పాన్సర్ చేస్తున్నారు. ఆ క్లబ్ సభ్యులందరూ కూడా వచ్చారని చెప్పాము. 20 మందితో స్టార్ట్ చేస్తున్నామండి. క్లబ్ పేరు కూడా అది అనౌన్స్ చేసి మన గవర్నర్ గారు చెప్తారు. అలాగే నా రీజియన్లో అతి పెద్ద క్లబ్ అయిన హేలాపురి రూరల్ క్లబ్
కేబీ రావు గారు మన ఆర్టిఫిషియల్ లింక్స్ ప్రోగ్రామ్ని చేశారని అధిపతిగా దానికి పద్మకుమారి గారు వారి కుమార్తె హిమబిందు గారు శ్రీనివాస్ గారు చాలా ఆర్థిక సహాయం చేస్తున్నారండి. అలాగే నా రోడ్లో కార్నియా డిస్టికేషన్స్ అండి మన లక్ష్మణమోహన్ గారు లక్ష్మణమోహన్ గారు ఆయన లయన్స్ క్లబ్లో జాగ్రత్త కలిసి ఇప్పుడు వరకు 203 కార్నియాలు ఆయన ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్కి డొనేట్ చేయించారు. అలాగే ఈ సంవత్సరంలో 13 కార్నియాలు ఇప్పటి వరకు 13 కార్నియాలని ఆయన డొనేట్ చేయించారండి. అలాగే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. అభివృద్ధికి కేవలం 2 నెలలు మాత్రమే విరామం అని, వచ్చేది తమ ప్రభుత్వమేనని, ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. 4వ డివిజన్లో కార్పొరేటర్ డింపుల్ రిషి ఆధ్వర్యంలో, 48వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ నున్నా స్వాతికిషోర్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. పెత్తందారులకు టీడీపీ ప్రభుత్వం ఊడిగం చేసిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించాలని, అందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపయ్య సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఏరియాలో తిరిగి ప్రత్యేకంగా మనం ఒక ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు మనం అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. మనమందరం కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు రానున్నటువంటి ఎన్నికల్లో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ చేయటానికి సిద్ధపడుతున్న వేళ, సిద్ధపడుతూ మళ్ళీ ఆ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ గత 5 సంవత్సరాల పాటు మేము ఏ విధంగా అయితే ఆ రాజన్న రాజ్యాన్ని మేము కూడా తీసుకురావటంలో ప్రధాన భాగస్వామ్యం వహించాం. మళ్ళీ ఆ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్న సందర్భంగా మరి ఎందుకు మనం అందరం కూడా మనం ఈ విధంగా ఒక ప్రత్యేకంగా ఒక కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న నాయకులు మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరటానికే ఈరోజు
మీ ముందుకు రావటం జరిగిందని నేను మనం చేస్తూ ఉన్నాను. మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనం ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఒక రోడ్డు వేయటంలోనూ, ఒక డ్రైన్ వేయటంలోనూ ఒక నెల, ఒక 2 నెలలు, ఒక 6 నెలలు లేట్ అయితే మనం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఏలూరులో ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూ మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మ మీరందరూ కూడా ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఇది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం. ప్రతి పేద కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఆశీర్వాదాలు అందించవలసినటువంటి సమయం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుందో, ఏ విధంగా ఈ అవినీతి పరుల చేతిలో ఈ రాష్ట్రం విలవిలలాడిపోతుందో మీరందరూ కూడా ప్రజలకు తెలియచెప్పాల్సినటువంటి అవసరాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవటానికి. కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ఆల్నాని గారికి, అలాగే మన కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున జేఏసీ ప్రెసిడెంట్ గారు మరి సుంకర్ చంద్రశేఖర్ గారికి, సుధీర్ బాబు డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి 4th డివిజన్ తరపున ప్రజలందరికీ కూడా పేరు పేరున అన్నీ కూడా ఆయన చేరువ చేసి ఆయన ఏమడుగుతున్నారు, మీరు ఓటేసేయండి, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని అంటలా. నేను మీకు ఏదైనా మేలు చేశానని నమ్మకం ఉంటే, అంటే ఏదైనా మేలు చేశానని నమ్మకం ఉంటే నాకు ఓటేయండి, నన్ను మళ్ళీ సీఎం అని చేయండి అన్నారు. అలా నేను ఏ రాజకీయ నాయకుల్ని నేను చూడాల అలా అడిగినవాడిని. అలానే మన ఏలూరు నియోజకవర్గానికి మన ఆలనాని సార్ గారిని గెలిపించుకోవాలి, మన జగనన్నకి మన సార్ని బహుమతిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న పిల్లలకు సార్ కిడ్నీ పేషెంట్ వచ్చేసి పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయిన ఎంతో మందికి చేస్తున్నారు సార్ సహాయం. ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఒక్కొక్కరు సార్ ముందున్న గత ప్రభుత్వం ఏం చేయలేదు సార్. నిజంగా చెప్తున్నాను, నేను నా 2 పిల్లలు వికలాంగులు సార్. నేను చిన్నప్పటి నుంచి నా పిల్లలకి 7వ సంవత్సరం కానించి పెన్షన్ కూడా పొందాను సార్. ఇల్లు వచ్చింది సార్, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే వచ్చింది సార్ నాకు. శంఖారావం కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక కృషి చేయాలని, సూపర్ 6 పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెద్దవేగి మండలం దుగ్గిరాల్లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన దెందులూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కడా రాజీ పడకుండా కృషి చేసిన నాయకుడు చింతమనేనని, అలాంటి నాయకుడు మరొకరు లేరని, దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాలు చింతమనేని గెలుపు కోసం ఎమ్మెల్యేగా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఓటర్ లిస్టు పరిశీలనపై బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు సహా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలాగానే సూపర్ 6 పథకాలను, చంద్రన్న విజన్ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లడానికి ఈ శంఖారావం కార్యక్రమం దోహదపడుతుందని, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ, సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్, తాతా సత్యనారాయణ, పర్సా వెంకట్రావు, జనసేన రాష్ట్ర సెక్రటరీ ఘంటసాల వెంకటలక్ష్మి, పార్లమెంటరీ సెక్రటరీ మోరు శ్రావణి, సైదు సత్యనారాయణ, మండల పార్టీల అధ్యక్షులు నంబూరి నాగరాజు, బొప్పన సుధా, మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, మాగంటి ప్రభాకర్ సహా సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ సెక్రటరీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు, అనుబంధ సంఘాల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్, ఘంటసాల వెంకటలక్ష్మి గారికి ఈ సభావేదిక ఈ సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాన్ని శంఖారావం ద్వారా ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి, గ్రామ పార్టీ అధ్యక్షుడు, గ్రామ పార్టీ కార్యదర్శి
మండల పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎవరైతే వివిధ హోదాల్లో ఈ పార్టీలో పదవుల్లో ఉన్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీ సంఘాలు కావచ్చు, మైనారిటీ సంఘాలు కావచ్చు, మీరందరూ కూడా, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఐక్యతగా పనిచేసి మొన్న కూడా బాబు షూటి భవిష్యత్తు గ్యారెంటీలో మనందరం కూడా కష్టపడి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకుని గ్రామాల్లో కొట్లాడి ఈ 59 నెలలుగా ఈ పార్టీతో నడుస్తూ కళ్ళల్లో ఒత్తిలేసుకుని ఇంకా రాబోయేటువంటి 40-45 రోజు ఎన్నికలను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. మరి ఈ రోజున మనం క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా నీకు అండగాని ఆయన రావటం అనేది 1000 ఏనుగుల బలం. బీసీ నాయకులందరూ కూడా దాన్ని ముందుండి తీసుకెళ్ళాలి. మిగతా కులాలకు సంబంధించినటువంటి ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మీరందరూ కూడా వారిని అక్కడికి వెళ్లే విధంగా ప్రోత్సహించి పంపించవలసిందిగా కూడా అన్ని కులాల వారిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ప్రతి బీసీ కార్యకర్త, ప్రతి బీసీ నాయకుడు ఈ యొక్క జేహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం. గతంలో మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము, పథకాలని ఏ విధంగా తీసుకెళ్లాలన్న దాని మీద చాలా చక్కగా మాట్లాడాడు. నా వయసు చిన్నదైనప్పటికి కూడా ఏదైనా తప్పులుంటే క్షమించండి, మీరంతా ఇదిగా వెళ్ళాలి, ఇక్కడ సీటు మనదే, గెలుపు మనదే అని ఒక ఉత్సాహంతో మాట్లాడాడు. మనం కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు నాయకులు కూడా కార్యకర్తల్లా పనిచేయాలి. నేను చింతమనేని ప్రభాకర్ గారితో ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆయన నిజంగా ఒక కార్యకర్తలాగా ఎక్కడైనా ఈ పాంప్లెట్లు మర్చిపోతే కూడా అంటే నాయకుల మీద అరుస్తున్నాడు అని మనం అనుకుంటాం, కానీ నిజంగా ఆయన ఎంత డెడికేటెడ్గా ప్రతి ఇంటిలోకి పార్టీ తరపు ఈ మేనిఫెస్టోని చేరవేయాలి, మాట్లాడాలి అని ఆయన ఎంతో నిబద్ధతతోటి అక్కడ పనిచేయటం నాకు చాలా ఇదాను అనిపించింది. 50,000 మెజార్టీ అనేది అక్కడ మాట్లాడినట్టుగా ఖచ్చితంగా అవతల వాళ్ళకి డిపాజిట్లు రాకుండా మాత్రం మనం చేయగలం. దాంట్లో కృషిగా మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక కార్యకర్తలాగా పనిచేయాలి. అంటే సరే గెలుస్తాం కదా ఇంట్లో కూర్చుంటే కాదు, ఖచ్చితంగా మనం జనాల్లోకి వెళ్ళాలి. మన ఎజెండా ఏంటో, మన జెండా ఏంటో కూడా ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి మేనిఫెస్టో ద్వారా. ఎందుకంటే వాళ్ళు భయపెట్టు డబ్బులతోనూ ఇంకా ఏదైనా కొనొచ్చానో వాళ్ళు ఒక అహంకారపూరితమైన ఒక వాతావరణంలో ఉన్నారు, లేదా మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అనే ఒక విధానంలో ఉన్నారు. అలా కాకుండా మనం వస్తే ఏం చేయగలం, మన మేనిఫెస్టో ఏంటి, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని చెప్పేసి మన ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త మీద, నాయకుల మీద, అందరి మీద ఉంది. స్థానిక ఆర్ఆర్పేటలోని నారాయణ పాఠశాలలో ఫ్యామిలీ కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు మరియు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెంపొందించేలా వారిని పాఠశాలకు ఆహ్వానించి విద్యార్థుల చేత వారికి పాదాభివందనం చేయించి వారికి ఆశీర్వచనం తీసుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వి హేమలత మాట్లాడుతూ తల్లిదండ్రుల ఔన్నత్యాన్ని, పెద్దవారి పట్ల గౌరవాన్ని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాన్ని యాజమాన్యం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం పి రామిరెడ్డి, ఆర్ఐ శ్రీనివాసరావు, ఏఓ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. Very good, very good. Good to listen about your family. First, give to your family. You can feel it. That's so beautiful. So, both of you.
దాన్ని స్కూల్లో ప్రవేశపెట్టినట్టుగా మాకు చాలా బాగా చాలా బాగుంది. మంచి విషయాలు పిల్లలకు తెలియజేస్తున్నాం. ఇలా ఎవరు చేసేవారు పూర్వకాలంలో, కాకపోతే ఈ మధ్యకాలంలో ఎవరు కూడా సాంప్రదాయాన్ని పాటించకుండా ఉన్నారు. ఆ సాంప్రదాయాన్ని మనం ఇక్కడ ఈ స్కూల్లో చూస్తున్నాం. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు స్కూల్ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. టీచర్స్ చెప్పినట్టే చక్కగా బాగా అందరికి మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి, గ్రేడ్స్ తెచ్చుకోవాలి. కాబట్టి మీరు మీ అలా చదువుకుంటే అందరికీ సంతోషం, టీచర్స్కి సంతోషం, పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఎక్కువ సంతోషం. మనవాలంటే ఎక్కువ కదా, అందరికి గ్రాండ్ పేరెంట్స్కి ఎక్కువ సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఏ స్కూల్ నుంచి రాగానే ఏం విషయాలు అడుగుతాను మనం అంతే అన్ని చదువుకుంటాడు చక్కగా అదని వర్క్ అని అన్నీ చెప్తుంటాడు. చాలా హ్యాపీగా ఉంటుంది. మాతృదేవో పుత్రదేవో ఆచార్యదేవో పిల్లలు కానీ ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళ ముగ్గురు ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది మన లైఫ్ మొత్తం. వీళ్ళు స్కూల్లో ఏదైనా పెట్టుకున్నారు, ఫాదర్ మదర్ ఏం చెప్తున్నారు, డిసిప్లిన్ కానీ ప్రతిదీ వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. సో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు కదా అంటే వాళ్ళ లైఫ్ ఆధారపడుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడైనా నేర్చుకుని చదువుకుని వెళ్తే ముందు పెడతారు, లైఫ్లో ముందు పెడతారు, పొజిషన్కి వెళ్తారు. సో అందరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దేని గురించి అంటే పిల్లల్లో ఉన్నటువంటి పెద్దల పట్ల గౌరవం పెంచడానికి, అంటే లైక్ వాళ్ళు ఉన్న వాల్యూస్ ఎథిక్స్ వాళ్ళకి నేర్పించడానికి. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడున్న జనరేషన్లో హాయ్ హలోలు అయిపోతున్నాయి. అదే కాకుండా కాళ్ళు కడిగి పాద పూజ చేసి పాదాభివందనం తీసుకొని పెద్దల చేత ఆశీర్వదించడం అన్నమాట. అంటే ఇది పాతకాలంలో చేసింది, ఇప్పుడు కొత్తగా మనం చేస్తుంది లేదు. మళ్ళీ ఇప్పుడు పిల్లలకి కొత్తగా మనం నేర్పిస్తున్నాం. వాళ్ళలో పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. శ్రీవారి గో సంరక్షణశాలలో భక్తుల సందర్శనకు ఉంచిన 2 కొండ గొర్రెల్లో ఒకటి వైరల్ ఫీవర్తో మృతి చెందింది. గతంలో ఈ గొర్రెలు అటవీ ప్రాంతం నుంచి శేషాచల కొండపైకి వచ్చాయి. వీటిని గో సంరక్షణశాలలో ఉంచారు. ఇవి భక్తులకు ఆహ్లాదంగా కనువిందు చేసేవి. శనివారం సాయంత్రం రెండింటికి వైరల్ ఫీవర్ సోకి నీరసించాయి. వెటర్నరీ వైద్యులు అంగర సురేష్ వైద్య సేవలను అందించారు. ఒకటి మృతి చెందగా మరొకటి కోలుకుంటుందని డాక్టర్ సురేష్ తెలిపారు. గడ్డి పెడతావా? గడ్డి పెడతాను.
రానున్న ఎన్నికలకు సంబంధించి జంగారెడ్గూడెం డివిజన్లో ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని ఆర్డీఓకే అద్దయ్య తెలిపారు. జంగారెడ్గూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా డివిజన్ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఆర్డీఓ వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన ఆయన తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి వారం వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అత్యంత వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, కావున అర్హత కలిగిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా హోమ్ బ్యాలెట్కు సంబంధించి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ రాజుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అసలు దానికన్నా ముందుకన్నా చెప్పు అదే సార్ ఒకసారి మామూలుగా ఇచ్చారు. ఈరోజు యాజ్ యూజువల్గా ప్రతి సోమవారం జేకేసీ జగన్ చెప్దాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు డివిజనల్ లెవెల్లో జేకేసీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి డివిజనల్ లెవెల్ అధికారులందరూ కూడా హాజరవడం జరిగింది. స్పందన పిటిషన్స్ కూడా ఈరోజు ఇప్పటి వరకు ఒక 9 పిటిషన్స్ వరకు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకు పంపించి వెంటనే అవి రిజాల్వ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఈ స్పందన కార్యక్రమానికి సంబంధించి వేరే ఇంకా అదర్ ఇష్యూస్ ఏం లేవు. అదేవిధంగా రెగ్యులర్గా మాకు ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ వర్క్ అంతా కూడా మేము రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంగా ఈ ఎలక్షన్ సంబంధించి ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా ఆన్ గోయింగ్ జరుగుతూ ఉంది. ఓటు హక్కు అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. అది ఎవరైనా ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే అది ఏమంటే వాళ్ళకి ఓటర్గా నమోదు చేసి వాళ్ళకి ఓటు హక్కును కల్పిస్తాము. అదేవిధంగా ఇంకెవరన్నా రీసెంట్గా ఏదైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్లికేషన్ అంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే అవి కూడా తొలగించి చేస్తాము. అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవరైనా హోమ్ ఓటింగ్ అంటే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే, అంటే ఇప్పుడు 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉండి కానీ, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఓటర్స్ వాళ్ళు స్టేషన్కి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేకపోతే వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ సిస్టమ్ కూడా ఈసారి ప్రభుత్వం చేపడతా ఉంది. వారికి కూడా మేము ఇంటికి వెళ్ళి ఓటు వేయించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ ఇవన్నీ కూడా రూట్ మ్యాప్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసే ఉన్నాం. అంత సిద్ధం చేసుకొని ఉన్నాము. జంగారెడ్గూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకకు సిద్ధమవుతుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొదటి వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ వేడుకల కరపత్రాన్ని ఆలయ ఆవరణలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనుకుమార్ మాట్లాడుతూ మొదటి వార్షికోత్సవ వేడుక వివరాలను వెల్లడించారు. అదేవిధంగా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన జరగబోయే శివ కళ్యాణం గురించి తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యోగందర్, ఉపాధ్యక్షులు వందనపు నాగ అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మానేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువైన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి యొక్క ప్రథమ వార్షికోత్సవం. అమ్మవారు ఇక్కడ కొలువై సంవత్సరం పూర్తయిన ఈ శుభ సందర్భంలో మార్చి 18 నుంచి 20 వరకు, మార్చి 18 సోమవారం వచ్చింది, 20 బుధవారం వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవం, అది కూడా ప్రథమ వార్షికోత్సవం నిర్వహించడానికి ఆలయ కమిటీ విశేషమైన రీతిలో కార్యక్రమాలు రూపొందించి దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని భక్తులందరికీ అందించేటువంటి క్రమంలో ఈ రోజున అమ్మవారి దివ్య సమక్షంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత
దీన్ని ఆవిష్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. ప్రధానంగా 18వ తారీఖు సోమవారం ఉదయం అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఉదయం 9:09 కలశ స్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదే రోజు ఏకవార రుద్రాభిషేకాన్ని ఆలయ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసింది స్వామివారికి. ప్రధానమైనటువంటి 19వ తేదీ 108 మంది ముత్తైదువులు నదీ జలాలతో కూడినటువంటి 108 కలశలతోటి అమ్మవారైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆ ప్రాంగణం నుంచి ఈ మన ఊరేగింపుగా గ్రామోత్సవంగా ఇక్కడికి అమ్మవారి దగ్గరికి ఆ నదీ జలాలను తీసుకొచ్చి జలాభిషేకం చేసేటువంటి ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమం. అనంతరం సాయంత్రం చండీ హోమం. ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే లక్ష్మీ గణపతి, రుద్ర, లలిత, సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలతో కూడినటువంటి చండీ హోమాన్ని ఇక్కడ మనం ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు కూడా ఆలయ కమిటీని మీరందరూ కూడా సంప్రదించవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి 20వ తారీఖున ఉదయం 8 గంటలకి మహాపూర్ణాహుతి జరుగుతుంది. 11 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం. సాయంత్రం అద్భుతమైనటువంటి గ్రామోత్సవం బాజా భజంత్రులతోటి, మేళతాళాలతోటి, వేద మంత్రాలతోటి, భక్తులందరి యొక్క నామస్మరణతోటి, అమ్మవారి నామస్మరణతోటి బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఇదంతా స్థూలంగా వార్షికోత్సవానికి సంబంధించిన అంశం. ఈ లోపు మనందరికీ తెలుసు మార్చి 8న మహాశివరాత్రి మహాపర్వదినం. ఆ రోజున ఇక్కడ కందులపాటి శ్రీనివాసరావు గారి దంపతులతోటి శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ కమిటీ ఇక్కడ నిర్వహించుతోంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులంతా కూడా పాల్గొనవలసిందిగా కోరుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల సమరానికి సమాయత్తం కావాలి. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీలను చిత్తుగా ఓడించాలి. కార్యకర్తలకు ఆళ్లనాని పిలుపు. అర్జీల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. స్పందన కార్యక్రమంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం. నూతన పీఠాధిపతులకు ఘన సత్కారం. నిస్వార్థ సేవతోనే విజయాలు తథ్యమని పేర్కొన్న బిషప్ పొలిమేర జయరావు. ఊపందుకున్న వలసల పర్వం. ఆళ్లనాని సమక్షంలో వైకాపాలో భారీ చేరికలు. ఎన్నికల బరిలో నేనే ఉంటా. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని. ఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.